ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. అలాగే మనందరం కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇక్కడ ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని ఇద్దరు పురుషులు కనపడతారు మనకి. బాహ్య పురుషుడు అని 16వ వచనం మొదటి లైన్లో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు రెండో లైన్లో కనపడతారు. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ అని, బాహ్య పురుషుడు అంటే శరీరం అని అక్కడ రెండు అర్థాలు అవి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఏకమై వాళ్ళు ఒక మనిషిగా మారారు. దేవుడు బాహ్య పురుషుని మన్నుని చేసి బొమ్మని, ఆ బొమ్మకి ఆంతర్య పురుషుడు ఆయన ఆత్మనిచ్చి మనిషిగా తయారు చేసినట్టుగా మన ఆది కాండంలో చదువుతుంటాం. అందువల్ల బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు కలయికి ఒక మనిషి. స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, పురుషుడైనా స్త్రీ అయినా, ఈ రెండు బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఇద్దరు ఏకమైతే మనిషి అవుతాడు. అందువల్ల దేవుడిచ్చిందేమో ఆంతర్య పురుషుడైతే, మట్టితో చేసిందేమో బాహ్య పురుషుడైతే, దేవుడిచ్చిన ఆత్మేమో ఆంతర్య పురుషుడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక, క్షణమాత్రముండు మా సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందువల్ల ఇక్కడ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, దేహం ఉంది, ఆత్మ ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడేది ఏంటంటే ఆత్మ ఎదుగుదల. ఆత్మ ఎదుగుదల, శరీరం ఎదుగుదల. ఆ శరీరానికి ఉన్న వయసు పూర్తిగా బతికితే కొన్ని 100 సంవత్సరాలు వేసుకుందాం. అతను చక్కగా పనులు చేసుకోగలడు అని అనుకున్న సంవత్సరాలు అయితే 70, 80. ఆ సంవత్సరాల్లో అతను పనులను చేసుకుంటాడు. కానీ 80 దాటిపోయిన తర్వాత అతను పనులు ఏం చేసుకోలేడు. అందువల్ల బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, ఆత్మ, శరీరము. శరీరానికి ఉన్న వయసు 100 సంవత్సరాలు వేసుకోండి. ఆత్మకి వయసు లేదు, అది శాశ్వత కాలము. ఆత్మకు వయసు లేదు, శరీరానికి వయసు ఉంది. శరీరానికి వయసు ఉంది కానీ ఆత్మకు వయసు లేదు. అందువల్ల ఇక్కడ శరీరానికి ఉన్న వయసు 100 సంవత్సరాలు అయితే ఆత్మకున్న వయసు ఇంక దానికి శాశ్వత కాలము. దేవుడు ఎంతకాలం ఉంటే అంతకాలం ఆత్మ ఉంటాడు. శాశ్వత కాలం ఉండే ఆత్మ.
మనం గ్రంథాన్ని బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. ఆత్మ ఎదుగుదల. ఆత్మ ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. ఆత్మ ఎదుగుదల ప్రతి మతంలో కూడా శరీర ఎదుగుదల ఎక్కువ మనం చూస్తుంటాం. ఆత్మ ఎదుగుదల కంటే శరీర ఎదుగుదల ఎక్కువ చూస్తాం. ఆత్మ ఎదుగుదల, శరీరం ఎదుగుదల చూద్దాం. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. అంటే మనకున్న లైఫ్లో 100 సంవత్సరాల్లో మనం దేన్ని ఎదిగింపజేస్తున్నాం, దేన్ని బలపరుచుకుంటున్నాం? శరీరాన్ని బలపరుచుకుంటున్నామా, ఆత్మను బలపరుచుకుంటున్నామా? అంటే రెండు బలపరుచుకోవాలి. శరీరం కావాలి, ఆత్మ కావాలి. మనకు శరీరం ఉన్నంతకాలం శరీరం కావాలి, తర్వాత ఆత్మ కూడా కావాలి. రెండు కలిసి ఉంటారు కాబట్టి ఇద్దరు కావాలి. మనకు ఆత్మ కావాలి, శరీరం కావాలి. ఇద్దరిని మనం పోషించాలి. మరి ముఖ్యంగా ఎక్కువగా మనం ఆత్మను పోషించాలి. అంటే ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మను ఎదిగింప చెయ్యాలి. ఆ ఎదుగుదలకి అన్ని విధాలా కృషి చేయాలి. ఆత్మీయ ఎదుగుదలకి అన్ని విధాలా కృషి చేయాలి. శరీరాన్ని పెంచుకోవటానికి మనం అన్ని విధాలుగా కృషి చేస్తాం. అలాగే ఆత్మను పెంచుకోవటానికి కూడా అన్ని విధాలా కృషి చేయాలి. ఆత్మ పెంచుకోవటానికి ఆత్మను ఏ విధంగా పెంచుకోవాలి అని దానికోసం కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మ ఎదుగుదల, శరీర ఎదుగుదల. ఏ ఎదుగుదలకి ఎక్కువ ఇస్తున్నాం అనేటువంటిది కూడా మనం తెలుసండి. ఏ ఎదుగుదలకి ఎక్కువ సమయం ఇస్తున్నాం, శరీరం ఎదుగుదలకి సమయం ఎక్కువ ఇస్తున్నామా, ఆత్మ ఎదుగుదలకి ఎక్కువ ఇస్తున్నామా అనేది అది కూడా మనకు తెలిసండి అందరికీ. శరీరం ఎదుగుదల గురించి ఆత్మ ఎదుగుదల, రెండు ఎదుగుదలలో చూద్దాం. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. మనకి గ్రంథం కొత్త నిబంధన అంతా ఏం బోధ చేస్తుందంటే ఆత్మీయంగా ఎదగాలి. పాత నిబంధన బోధ చేస్తుంది ఆత్మీయంగా ఎదగాలి. శరీరంగా ఎదుగుతాం. శారీరకంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే నేను శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తానని పాత నిబంధన బోధిస్తుంది. కొత్త నిబంధనలు కూడా అది బోధిస్తుంది మనకి. శారీరకంగా ఎదుగుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుతాం అనేటువంటిది. అంచేతనం ఎదుగుదల దేన్ని మనం ఎక్కువ చేసుకుంటున్నాం, ఎదుగుదలకి ఎక్కువ మన సమయం దేనికి ఇస్తున్నాం అంటే శరీరాన్ని పెంచుకోవద్దని కాదు, శరీరం ఎదగాలి, ఆత్మ ఎదగాలి. అయితే మరి సమయం దేనికి ఎక్కువ ఇస్తున్నాం? ఆత్మ ఎదుగుదలకి ఇస్తున్నామా, శరీర ఎదుగుదలకి ఎక్కువ ఇస్తున్నామా? ఆయన ఒకసారి ఒక చిన్న కథ చెప్పాడు. ఆయన కథ చెప్పాడు. ఆయన పెంకుటిల్లు చక్కగా కట్టుకున్నాడు, మంచి పెంకుటిల్లు కట్టుకున్నాడు. ఆ రోజుల్లో పెంకుటిల్లు చాలా పెద్ద పేరు కదా. పెంకుటిల్లు కట్టుకున్నాడు. మంచి పెంకులు కట్టుకున్నాడు. చక్కగా మంచి వాసం, మంచి పెంకు, మంచి చక్కని మేకులు, చక్కగా మంచి పనోళ్ళు, వడ్రంగి మేత్రులు వీళ్ళందరూ కూడా చక్కని పని జరిగించుకున్నారు. చక్కగా పనిచేసి ఇల్లు గలరికి ఇల్లు అప్పగించారు. ఇల్లు ఓపెనింగు అందరూ చాలా జనం వచ్చారు. ఒక 1000 మంది దాకా వచ్చారు. ఇల్లు చాలా బాగుందంటే చాలా బాగుంది అనుకుంటున్నారు తప్ప అందరూ అంటే కనబడేదాన్నే పెంకుటిల్లు బాగుంది, వాసం బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అంటున్నారు. కానీ అసలు లోపల ఉన్నటువంటి ఏంటి అనేటువంటి దాన్ని ఎవరు బాగున్నది అంటలేదటండి. అందువల్ల అప్పుడు మేకులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయని చెప్తుంటాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకోండి ఏంటి అసలు మనం ఎవరికి మన గొడవ మన గురించి ఎవరు ఎత్తుకుంటలేదు. అందరూ వచ్చి వాసం బాగుంది, పెంకు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటున్నారు. కానీ మనల్ని ఎవరు మనం పట్టించుకోవట్లేదు. మన అవసరం లేదంట వీళ్ళకి అనుకున్నారటండి. అవసరం లేదనే కదా మన పేరు ఎత్తలేదంటే అప్పుడు మేకులని అనుకొని అంట అన్ని మేకులని ఏకమై మన అందరం ఒకేసారి ఊడిపోదాం. మేకులన్నీ చేసి 1 2 3 4 చెప్తలేక మేకులన్నీ ఊడిపోయేటండి. మేకులు ఊడిపోతే బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది, పెంకులు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదండి.
ఉండదు. అంటే ఇప్పుడు ఏంటి, కనబడేదాన్ని బాగున్నాయి అంటున్నారు తప్ప కనబడినదాన్ని ఎవరో బాగున్నది అంటలేదు కదా. కనబడినదాన్ని ఎవరు అంటాం బాగున్నదని? అనం కదా, మామూలుగా అనలేము కదా. ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, కనబడే శరీరం, కనబడిన ఆత్మ. ఆత్మ కనబడ్డం, శరీరం కనపడుతుంది. పనులు రెండూ కనపడతాయి. శరీరం యొక్క పనులు కనపడతాయి, ఆత్మ యొక్క పనులు కనపడతాయి. కనుక ఇప్పుడు మనం ఎదుగుదల, శరీరానికి ఆత్మ కూడా ఎదుగుదల ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మకి ఎక్కువ ఎదుగుదల ఇవ్వాలి. అంచేతను ఇక్కడ క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. దానికోసం ఎక్కువ ప్రయాసపడాలి. మనం శరీరాన్ని పోయించుకోవడానికి ఎలాగైతే ప్రయాసపడుతుంటామో అంతకంటే కూడా ఎక్కువగా మన ఆత్మను పోషించుకోవడం ఎక్కువ ప్రయాసపడాలి. ఆత్మను పోషించాలి. ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి. ఆత్మకు కూడా ఆహారం ఉంది, శరీరానికి ఆహారం ఉంది, ఆత్మకు ఆహారం ఉంది. అందువల్ల ఇక్కడ క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. ఒక పాయింట్లో దాంట్లోంచి మీకు సబ్ పాయింట్లు ఇస్తాను. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే, క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి. ఎదగటం కోసం అక్కడ ఏమంటాడంటే, ప్రతి చెడును విడవాలి అని చెప్తాడు. అక్కడ 2వ అధ్యాయంలో 1-3 వచనాల్లో క్రైస్తవుడు ప్రతి చెడును విడిచిపెట్టాలి. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మ ఎదగటానికి ఏం కావాలంటే ప్రతి చెడును విడిచిపెట్టమంటాడు. అక్కడ ప్రతి చెడును విడిచిపెట్టమంటాడు. ఆత్మ ఎదగాలి. శరీరం ఎదగటం అనేది ఒకటైతే ఆత్మ ఎదగటం మరొకటి. అందువల్ల ఎదుగుదల అనేది శరీరానికి ఎంత మనం జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఎంత దానికి ఎదుగుదల ఇవ్వాలో, అలాగే ఆత్మ కూడా ఎదుగుదల ఇవ్వాలి. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అంటే చెడును విడిచిపెట్టాలి అని చెప్తున్నారు అపోస్తలుడైన పేతురు క్రైస్తవులకు రాస్తూ. క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలంటే ప్రతి చెడును, అక్కడ ప్రతి చెడు అని దాంట్లో వస్తుందండి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ మొత్తం చెడును చూపిస్తుందండి. చెడుని క్రైస్తవుడు విడిచిపెట్టాలి. ప్రతి చెడును విడిచిపెట్టమంటాడు. అక్కడ ప్రతి చెడును విడిచిపెట్టమంటాడు. క్రైస్తవుడు ప్రతి చెడును విడిచిపెట్టాలి. మతం అనేది ఆంతర్య మతము, బహిరంగ శరీరం, బాహ్య శరీరానికి మతం ఉంది, ఆత్మ శరీరానికి మతం ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు బాహ్య శరీర సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వాళ్ళు బాహ్య సంబంధమైన విధానాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకు యేసుప్రభు మాట్లాడతా మార్కు సువార్తలో యేసుప్రభు మాట్లాడతా, యూదులు ఎక్కువగా బాహ్య మతానికి ఎక్కువగా అవకాశం ఇచ్చేవారు, బాహ్య మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చేవారంటే బాహ్య మతానికి ఎక్కువ ఇచ్చేవారు. అంటే బాహ్య ఆచారాలకు ఎక్కువ ఇచ్చేవారండి వాళ్ళు, బాహ్య ఆచారాలకి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయములో పరిసయ్యులు, శాస్త్రులు ఎక్కువగా బాహ్య శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత, ఈ బాహ్య మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వాళ్ళు ఎక్కువగా ఇచ్చేవారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ యేసుప్రభు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లే, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? ఎలుపల నుండి మనిషిని లోపలికి పోవునదేది వాడిని అపవిత్రుగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా?
పైన ఒక సంగతి జరిగింది, దాని మీద మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి సంగతి ఏంటని అడుగుతున్నారు శిష్యులు. మీకు కూడా తెలియలేదా? పోనీ వాళ్ళకి తెలియదేంటి, మీకు తెలియలేదా అన్నాడు యేసుప్రభు. చూడండి, అక్కడ వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏది వాని అప్పిత్తుడిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూములు ఎడబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది. చూడండి, క్రైస్తవుడు ఆత్మ సంబంధం ఎదగాలంటే ప్రతి చెడును విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు యేసు ప్రభు కూడా ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఏంటంటే పైన యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారటండి. అది ఒక గొడవ వచ్చింది అక్కడ. పైన చేతులు కడుక్కోకుండా భోజనం చేసేసారటండి. చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగిరి. మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగాను. అందుకని వాటి ఇలా చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే, మీకు అలా చేతులు లేకపోతే బాహ్యం అలవాట్లు ఉంటాయి, ఆచారాలు. యూదా మతంలో వాళ్ళు స్నానం చేస్తేనే కానీ భోజనం చేయరు, స్నానం చేస్తేనే కానీ టిఫిన్ చేయరు, స్నానం చేస్తేనే కానీ ఇంచుమించు చాలాసార్లు స్నానం చేస్తారు వాళ్ళు. స్నానం చేయకపోతే, ఒక ఆడ మనిషి వంటలు చేసిందంటే స్నానం చేస్తేనే కానీ భోజనం పెట్టడానికి వెళ్తాకి లేదు. ప్రతి ఒక్కడు ఏ పనికి వెళ్ళి వచ్చినా సరే స్నానం చేస్తేనే కానీ భోజనం చేయడానికి లేదు. స్నానం చేస్తేనే భోజనం. ఖచ్చితంగా స్నానం చేయాలి మనుషుడు. స్నానం చేయకపోతే చేతులు కడుక్కోకుండా భోంచేసేయడం అనమాట, మట్టితో భోజనం చేసేయడం అనమాట. అంచేతను చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలా. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేశారు. యేసు ప్రభు చెప్తున్నారు, దానికి చక్కని మాటలు ఇస్తున్నారు చూడండి. అందువల్ల ఇక్కడ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, ఆత్మ, శరీరము. చూడండి, మనుషుని లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి, చూడండి, అని చెడు అనమాట అండి. దురాలోచనలు, చెడు అనేటువంటిది. చెడుని ప్రతి క్రైస్తవుడు చెడుని విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధంగా ఎదగాలంటే వాడు చెడుని విడిచిపెట్టమంటాడు యేసు ప్రభు. చెడు ఏంటంటే దురాలోచనలను, జారత్వములను, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దోషణయు, అహంభావమును, అవివేకము. ఇదంతా ఈ చెడ్డవన్నీయు 23వ వచనములో ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అందువల్ల క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలంటే ప్రతి చెడు అనుకున్న దాన్ని, చెడు అనేది ఏ విధంగా లోపల ప్రవేశిస్తున్నప్పటికీ, ప్రవేశించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఏ విధంగానే సరే అది ఏ విధంగానే ప్రవేశించవచ్చు. చెడు అనేది ఏ విధంగానే ప్రవేశించవచ్చు. ఈ చెడు ఏ విధంగా ప్రవేశించినా చెడే. ఆ చెడు ఒకవేళ నువ్వు మంచి కోసం వచ్చి ఆ చెడుని ప్రవేశపెట్టుకున్నావా, చెడు కోసం ప్రవేశపెట్టుకున్నావా, దేనికి నువ్వు ప్రవేశపెడుతున్నావు చెడుని అనేది చూస్తే ప్రతి చెడు కూడా ఆత్మ సంబంధంగా ఎదగాలి అనుకున్న వ్యక్తి ప్రతి చెడును విడిచిపెట్టాలి. ప్రతి చెడు అనేటువంటిది దాన్ని విడిచిపెట్టాలి. మంచి మాట చెప్తాడు ఎఫెసీ పత్రిక 4:22 వచనమును, 4:22-24లో క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగటానికి చెడు అనేది ఏ రూపంలో ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు. అపోస్తలుడైన పేతురు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆత్మ సంబంధంగా ఎదగాలి మనిషి అంటే ప్రతి చెడును అన్ని విధాలా ఏ విధంగా వచ్చినా చెడు అనేటువంటిది అది లాభం కొరకు వస్తుందా, నష్టం కొరకు వస్తుందా, లేకపోతే మనం బాగా బతకడానికి వస్తుందా, దేనికి వస్తుందో, ఈ దేనికి వచ్చినా సరే అక్కడ ఏమంటాడంటే క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ప్రతి చెడును విడిచిపెట్టాలి. చెడు అని విడిచిపెట్టేయాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగటానికి ప్రతి చెడుని విడిచిపెట్టేయాలి. అది నీ లైఫ్ అంటావా, లేకపోతే నా లైఫ్ అంటావా, మన లైఫ్లు అంటావా, సుఖాలు అంటావా, ఏమంటావో అనవసరం. కానీ చెడు అనేటువంటిది ఆత్మీయంగా ఎదగాలంటే చెడుని విడిచిపెట్టేయాలి. చూడండి 1వ అధ్యాయము 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఆ కార్యాలంట చేయరాని కార్యాలటండి. అటువారు చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులు కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రైతులు, నిర్దయులు. అక్కడ ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగటానికి ప్రతి చెడుని విడిచిపెట్టాలి. నువ్వు దేనికి చెడు, లేకపోతే మనిషి దేనికోసం చెడు చేస్తున్నాడు అనేది పక్కన పెట్టండి. దేని కొరకు చేస్తున్నాడు, దేని కొరకు చెడుని చేస్తున్నాడు అనేది కాదు ఇక్కడ కావాల్సింది. క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు ప్రతి చెడుని ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. ప్రతి చెడుని విడిచిపెట్టాలి. ఆలోచించేద్దాం, గ్రంథం నుంచి ఆలోచించేద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదవండి. ఎపిసి పత్రిక 4:22 నుంచి 24. దేవుని వాక్యములో, కావున మునుపటి ప్రవర్తన విషయములైనైతే మోసకరమైన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, సోదరులారా, ఈ సమయములో క్రైస్తవులు శరీర ప్రకారంగా ఆత్మీయ ప్రకారం రెండు ఎదుగుదల కావాలి. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ ఎదగాలి. శరీరం ఎదగాలని ఎన్ని రకాలుగా అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆత్మ కూడా ఎదగాలని అంతకంటే ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసే భాగంలో ప్రతి చెడుని విడిచిపెట్టమంటాడు పేతురు, ప్రతి చెడుని విడిచిపెట్టమంటాడు అపొస్తలుడైన పౌలు, ప్రతి చెడుని విడిచిపెట్టమంటాడు యేసుప్రభువు వారు. అంతే తన చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంతట్లో హృదయం అప్యత్తనం అవదు. కానీ అది చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఆ భోజనంతో పాటు చేతులు కడుక్కోకుండా వెళ్ళిన మురికి 2 కలిసి కడుపులోకి వెళ్ళిపోతాయి. కడుపేమో ఆహారాన్ని పవిత్రం చేస్తుంది. ఏది కావాలో, ఏది బలం ఇస్తుంది, ఏది ఇస్తుందో దాని సెటిల్మెంట్ అంతా లోపల ఆ కడుపు పైన కడుపు చేసుకుంటుంది. అందువల్ల అది కడుపులోకి వెళ్ళింది, కడుపులోకి వెళ్ళిపోయి ఆ అపవిత్రమైన ఆహారం ఆ బహిర్భూములు విడిచిపెట్టబడుతుంది. కానీ లోపల నుంచి వచ్చేది అని చూశారు, లోపల నుంచి వచ్చేది చెడు అని చూసారా, ఆ చెడు మాత్రం అది మంచిది కాదు, దాన్ని విడిచిపెట్టాలి అని చెప్తారు. ఇక్కడ ఏపీసీ పత్రికలో చూడాలా, క్రైస్తవులు సోదరులారా, ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలా. 22 నుంచి 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుతాను చూడండి. 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, అదిగో మళ్ళా చెడు వచ్చింది అక్కడ. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అని చెప్పాడు అక్కడ. అంచేతను క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగటానికి ఏం చేయాలండి, ప్రతి చెడుని ఏం చేయాలండి, విడిచిపెట్టేయాలి. అది లాభమా నష్టమా, దానివల్ల బాగుంటుందా బాగోదా కాదు అక్కడ కావలసింది. అది బాగోవచ్చు, బాగోపోవచ్చు, లేక చాలా బాగుండొచ్చు, చాలా అభివృద్ధికరంగా ఉండొచ్చు, ఆ చెడు మంతులు కనపడకుండా ఉండొచ్చు. కానీ ఏమైనా క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే చెడుని ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. చెడు ఏ కోణములు వెళ్ళినా చెడే, అది ఏ కోణములో చెడు లోపలికి వెళ్ళినా చెడే. అంచేతను చెడు అనేది క్రైస్తవుడు దాన్ని విడిచిపెట్టమంటాడు. ఆత్మ ఎదుగుదలకి ఆత్మ ఎదగాలి.
ఆత్మ ఎదుగుదల కూడా అన్ని రకాలుగా మనం దానికి అభ్యాసం చేయాలి, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి. ఆత్మ ఎదగాలి. ఆత్మను బట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. హృదయం అనేటువంటిది, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి మనుషుడు మాట్లాడతాడు. అందువల్ల హృదయం శుభ్రంగా ఉన్నట్లయితే అతను మాట్లాడే మాటలు శుభ్రంగా బయటకు వస్తాయి. క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఆత్మ సంబంధం ఎదిగితే శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఆత్మ సంబంధంగా ఎదగాలి. మనం ఆత్మ సంబంధంగా ఎదగవలసిన అవసరం ఉంది. ఆత్మకి ఎదుగుదల కావాలి. ఆత్మ ఎదుగుదలకు అడ్డొచ్చేది ఏంటంటే చెడు అడ్డు వస్తుంది. ఆ చెడుని తీసేయమంటాడు. చెడును తొలగించాలి. చెడు ఎలాగొస్తుంది అనేటువంటిది, ఎలాగొచ్చినా సరే అది చెడు అనేది మంచిగా ప్రవేశిస్తుంది లోపలికి. ఎలా ప్రవేశించినా చెడు చెడే కనుక చెడుని విడిచిపెట్టేయాలి క్రైస్తవుడు. చెడు అనేది ఎక్కడ కుదరదు ఎదగటానికి. చెడుని విడిచిపెట్టాలి. చెడుని విడిచిపెట్టడానికి ఎలాగా, ఏం చేస్తే చెడుని విడిచిపెట్టగలం అది కూడా చెప్పబడింది. ఎలాగ విడిచిపెట్టగలం చెడు? మనిషి చెడుకి అలవాటు అయిపోయిన మనిషి చెడుని ఎలా విడిచిపెట్టగలడు? చెడుని విడిచిపెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ఇందాక చదివిన దాంట్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడాలి. అందరూ మీ జాగ్రత్త చూడాలా. ఆత్మ ఎదుగుదల, శరీరం ఎదుగుదల. శరీరం 100 సంవత్సరాలే బతుకుతుంది. ఆత్మ శాశ్వత కాలం బతుకుతుంది. దేవుడు ఎంతకాలం ఉంటాడో ఆత్మ అంతకాలం ఉంటుంది. ఎందుకంటే మనకిచ్చిన ఆత్మ దేవుడిదే కాబట్టి. అందువల్ల ఎదుగుదలలో ఆత్మ ఎదుగుదల కావాలి. ఆత్మ పెంచుకోవాలి. ఆత్మను పెంచాలి. ఆత్మను పెంచాలి. ఆత్మను పెంచాలి. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువు. అందరూ చూడాలి. మీరు, నేను చదువుతాను. మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఇది దేవుని సన్నిధి. ఆరాధన అనేది దేవుని ఆరాధనకు వచ్చాం. మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం తండ్రిని. ఆరాధన 3వ వచనం 2వ లైన్లో, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించడం కదా క్రైస్తవుడు అవడం అంటే, కొత్తగా జన్మించడం. అందుకే చాలామంది త్వరగా బాప్తీసం పొందరు. ఎందుకంటే బాప్తీసం పొందితే కొత్త జన్మ అండి. ఇది బాప్తీసం అనేది కొత్త జన్మ ఇస్తుంది. అంటే ఒక శిశువు పుట్టినప్పుడు ఎలాగైతే పుడతాడో కొత్త జన్మలో కూడా అలాగే పుడతాడు. పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. 2వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్లో, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం, అంటే ఆత్మ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలు ఏంటంటే నిర్మలమైన వాక్యం అనే పాలు. చెడుని విసర్జించడమే కాకుండా చెడుని ప్రతి క్రైస్తవుడు చెడుని విసర్జించాలి. చెడు అనేది ఏ మూలంగా వచ్చినా చెడుని విసర్జించాలి. జాగ్రత్తగా చూడాలి మీరు. గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ఆత్మ ఎదుగుదల ఉంటే శరీరం ఎదుగుదల ఎంతో బాగుంటుందండి. ఆత్మ ఎదుగుదల శుభ్రంగా ఎదుగుతుంటే శరీరం ఎదుగుదల బాగుంటుంది. చూడండి అక్కడ మాట్లాడుతూ, కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఏం చేయాలట? ఆ పాలన అపేక్షించుడి. పాలు చాలా అవసరం. ఈ రోజుని పాలు చాలా అందరికీ అవసరం. పాలు ఇప్పుడు ప్రతిరోజు అందరూ పాలు తాగుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే అందరూ పసుపు కలుపుకొని తాగుతున్నారు. ఇంకా ఏయో కలుపుకొని పాలు తాగుతున్నారు. అందరూ పాలు తాగుతున్నారు. ఎందుకంటే పాలు అనేది మంచి ఆహారం అయిపోయింది ఇప్పుడు అందరికీ. పాలోటి తేనోటి అండి. ప్రతిరోజు చాలామంది తేనె తాగుతున్నారు. పొద్దుట నిమ్మకాయ తేనె వేడి గోరువెచ్చ నీటిలో వేసుకోండి. చాలామంది ఇప్పుడు తాగుతున్నారు.
పాలైతే ఇంకా చాలా ఎక్కువగా వాడబడుతున్నాయి పాలు. ఇప్పుడు ఎన్నో రకాల కంపెనీలు పాలు, ఎన్ని పాలైపోతున్నాయో తెల్లాతిలోకి. ఈ రోజుని మనం చూద్దాం. ఇక్కడ ఆత్మ ఎదుగుదలకి ఇక్కడ ఏమంటాడంటే అపోస్తలుడైన పేతురు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయం ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చెడుని విసర్జించడానికి ఆ పాలను మనం అపేక్షించాలి. ఆ పాలు దేవుని వాక్యమనే పాలు. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న గ్రంథం బైబిలు, ఎక్కువ అచ్చివేయబడుతున్న గ్రంథం బైబిలు. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న గ్రంథం బైబిలు, ఎక్కువ అచ్చివేయబడుతున్న గ్రంథం బైబిలు. పరిశుద్ధ గ్రంథం, అది వాక్యమనే పాలు. నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఏం చేయాలి? మీరు అపేక్షించుడి. జాగ్రత్తగా చూడాలి. మీరు ఆ పాలను అపేక్షించాలి. ఆ పాలు దేవుని వాక్యమనే పాలు. ఈ రోజున మనకు పాలు ఎంత గొప్ప ఆహారం అయిపోయిందో, అంతకంటే మించిపోయిన ఆహారం ఏంటంటే దేవుని వాక్యమనే పాలు. రక్షణ విషయంలో ఎదగాలి. ఆత్మ ఎదగాలంటే పాలుని ఎక్కువ అపేక్షించాలి. దేవుని వాక్యమనే పాలు, దేవుని వాక్యమనే పాలు ఎక్కువ ఆశించాలి. మనం ఆలోచన చేద్దాం, గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన మనకి ఈ సమయంలో మన విషయాలు మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. పాలు, దేవుని వాక్యమనే పాలు, దేవుని వాక్యమనే పాలు. దేవుని వాక్యాన్ని పాలతో పోల్చబడింది. దేవుని వాక్యము సుత్తితో పోల్చబడింది. దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది బైబిల్ గ్రంథములో. ఇర్మియా గ్రంథములో 23:29 సుత్తే అన్నాడు. కీర్తన 19:10 జుంటి తేనన్నాడు. పేతురు మొదటి పత్రికలో పాలుతో అన్నాడు, పాలుతో పోల్చాడు. కీర్తన 119, 105 దీపంతో పోల్చాడు. ఇవి 4 చాలా అవసరం. ప్రతి బిల్డింగ్ కట్టాలంటే తెల్లాతులకు ప్రతి ఒడి దగ్గర సుత్తి ఉండాలి. సుత్తి లేకపోతే బిల్డింగ్ కట్టలేడు. ఈ రోజున ఆరోగ్య నియమాల్లో తేనె ఒక భాగం అయిపోయింది. ఈరోజు ఆరోగ్య నియమంలో పాలు ఒక భాగం అయిపోయింది. కరెంటు లేకుండా, దీపం లేకుండా ప్రపంచం లేదు. ఇంకా పగలు రాత్రి దీపం ఉండవలసిందే, వెలుగు ఉండవలసిందే. దేవుని వాక్యము, ఈ దేవుని వాక్యం ఎలాంటిది అంటే జుంటి తేనె లాంటిది. దేవుని వాక్యం పాలతోటి సుత్తితో సమానమైంది, దీపంతో సమానం అన్నాడు. ఈ 4 నిత్యావసరం. అవి లేకపోతే కుదరదు. కరెంటు లేకపోతే ప్రపంచం మనుగడ బ్రతుకులేదు. ఇంకా పాలు లేకపోతే లేదండి. సుత్తి లేకపోతే తెల్లాతులు, సుత్తి లేకపోతే బిల్డింగ్ కట్టలేరు అవడం. అవి మనకి ఏం కనపడవండి. సుత్తి అంటే మనకి ఏం కనపడదండి. సుత్తి అనుకుంటాను. సుత్తే చూడండి, చదవండి 23:29 ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 23:29 చదవాలి. దేవుని వాక్యము, దేవుని వాక్యమైన పాలు, దేవుని వాక్యమైన సుత్తే, దేవుని వాక్యమైన జుంటి తేనె, దేవుని వాక్యమైన వెలుగు. చదవండి ఆ వచనాల్ని. 23:29 ఇర్మియా ఎప్పలేదండి నేను. ఇర్మియా 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, ఆ కొండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా నా మాట. అగ్ని వంటిది కాదా నా మాట, సుత్తి వంటిది కాదా నా మాట అన్నాడు. అగ్ని లేకపోతే జీవనం లేదు, సుత్తి లేకపోతే జీవనం లేదు, పాలు లేకపోతే జీవనం లేదు, తేనె లేకపోతే జీవనం లేదు, వెలుగు లేకపోతే జీవనం లేదు. ఇవన్నీ జీవనం మనకి. ఎదగాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఆత్మ సంబంధంగా ఎదిగేవాడు మొదటిగా క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు చెడు అనేది ఏ రూపంలో ఉన్నా, అది అందంగా ఉందా, ఎన్ని రకాలుగా ఉన్నా, చెడు అనేది ఎన్ని రకాలుగా ఉన్నా సరే, ఎన్ని రకాల అందంగా ఉన్నా సరే,
చాలా గౌరవం ఉన్నా సరే చెడుకి ఒక్కో సందర్భంలో చెడుకు చాలా గౌరవం ఇచ్చేస్తారు. చెడు చాలా గౌరవం పడుతుంటుంది ఒక్కసారి. కానీ ఏ రకంగా గౌరవించబడ్డా క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు చెడుని ఏం చేయాలండి? విసర్జించాలి. చెడుని విసర్జించాలి. చెడు అనేది అందంగా ఉందా, అందంగా లేదా కాదు, ఎలాగున్నా సరే చెడుని విసర్జించాలి. చెడు అనేది చాలా అందంగా ఉంటుందండి. చెడు అనేది చాలా అందంగా ఉంటుందండి. చెడు మాటలు కూడా చాలా అందంగా మాట్లాడతారండి. చెడు మాటలు కూడా అందంగా మాట్లాడే వాళ్ళు డబ్బిచ్చి మాట్లాడతారండి. చెడు మాటలు కూడా అందంగా మాట్లాడకపోతే చెడు మాటలు ఏంటి ఎవడను? చెడు మాటలు కూడా డబ్బిచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు లేదు మీరు? సినిమాలో మాటలన్నీ కూడా చెడు మాట మాట్లాడాలన్నా డబ్బిచ్చి మాట్లాడుతున్నారు. అందంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ మామూలుగా మాట్లాడండి. ఆ అందమైన మాటలు కూడా మగవాళ్ళు మాట్లాడారండి. ఆడవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ మాటలని, చెడు మాటలను కూడా అందంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెడు ఒకవేళ అందంగా ఉంటుందా, ఎలాగుంటుందో కాదు. ఇంకా చెడు అనేది ఏ రూపంలో చెడు ఉన్నా చెడే. ఆ చెడు అనేది ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలటండి? విడిచిపెట్టాలి. చెడు అనేది ఏ రూపంలోనూ విడిచిపెట్టేయాలి. అందువల్ల ఇక్కడ అందుకే దేవుని వాక్యం మనిషి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన వారై, పోలిన వారై, అవును మన ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే వాక్యాన్ని ఎక్కువ అపేక్షించాలి. క్రైస్తవులు వాక్యాన్ని ఎక్కువ చదవాలి. పిల్లల చేత వాక్యం ఎక్కువ చదివించాలి. దేవుని వాక్యాన్ని అది ధ్యానమైపోవాలి. కీర్తన కూడా చెప్పినట్టుగా 1వ కీర్తన చదవండి. అది ధ్యానమైపోవాలండి మనిషికి. ధ్యానించడం అనేది, ధ్యానం అనేటువంటిది ఎప్పుడు చేయొచ్చు. ధ్యానం అనేది అదొక ధ్యానమైపోవాలి. చదవండి 1వ అధ్యాయం 1 నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మళ్ళీ చదవండి వచ్చిన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యత చెప్తాడు ఆ వచనంలో. చెప్పండి, ఆ చదవండి ఆ వచనాన్ని, తర్వాత వచనాన్ని. ధన్యత, ధన్యుడంటే ఆశ్రయించబడటం. ఆశ్రయించబడేవారు ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. ఆశ్రయించబడతాడు. ఆశీర్వాదం చూడండి ఎలా ఉంచున్నాడు. ఆశీర్వాదం మనం మామూలుగా కీర్తన అన్న 1వ కీర్తన చదివేసి కానీ అక్కడ ఉన్నటువంటి చూడండి ధన్యత ఏంటో చూడండి. ఆశీర్వాదం చెప్తాడు చూడండి, చదవండి అక్కడ. అతడు నీటి కాలుగా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వెలే ఉంటాడు. ఈ రోజుని ఈస్ట్ గోదావరి లేకపోతే మనకి ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోయింది. దేనివల్ల అండి? నీరు వల్ల. నీరు లేని కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోళ్ళు పండించుకునేవారు, ధాన్యం ఎరగరు. రాత్రి పగలు చోళ్ళే తినేవారండి. ఇక్కడ ధాన్యం ఎరగరండి, ఎందుకంటే నీరు లేదు వీళ్ళకి. చూడండి అక్కడ నుంచి ఎంత మంచి మాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు ఆమె చేయనిదంతయు అతడు చేయనిదంత ఏమవుతుందండి? సఫలం. సఫలం అంటే ఏంటండి? సఫలం విఫలం ఏంటండి? అది సఫలం విఫలం. విఫలం అంటే ఏంటండి? మనం ఏ పని చేసినా ఏమవుతుంటుంది? అది విఫలం అయిపోతుంటుంది. కానీ ఇంకొకటి ఉంది అక్కడ, ఏ పని చేసినా ఏమవుద్దటండి? సఫలం అవుద్ది, జరుగుతుంది. నువ్వు ఏ పని ప్రారంభించినా పని ఏమవుద్ది? జరుగుతుంది, ముగింపు ఉంటుంది దానికి. అందువల్ల ఇక్కడ మన ఈ సమయంలో క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి.
ఎదగాలంటే జాగ్రత్తగా, ఒకటి ప్రతి చెడుని విడిచిపెట్టాలి, రెండు వాక్యాన్ని అపేక్షించాలి. ఎందుకంటే పాలు ఎలాగైతే నిత్యాహారం అయిపోయింది మనుషులందరికీ, నిజంగా పాలు చాలా గొప్పవి. పాలు ప్రతి వాళ్ళు పడుకుంటేప్పుడు పాలు తాగండి అని చెప్తున్నారు. పాలు తాగితే మీకు సుఖమైన నిద్ర పడద్దని చెప్తున్నారు. అనేక రోగాల్ని పాలు తృణీకరిస్తుంది, తొలగించేస్తుంది అంటున్నారు పాలు. అందుకే పాలు ఈ సమయంలో అందరికీ నిత్యాహారం అయిపోయింది. ఆలోచన చేద్దాం. గ్రంథములో మనం మరొకటి ఏంటంటే, మనం ఆత్మగా ఎదగాలంటే రక్షణ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ ఎంత గొప్పది, రక్షణ ఎంత గొప్పది, రక్షణ ఎంత గొప్పదో దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ ఎంత గొప్పది, రక్షణ ఎంత గొప్పదో మనకు తెలియాలి. ఎంత గొప్పది రక్షణ. చదవండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో చూడండి. అక్కడ అంటాడు 9వ వచనములో పైన చెప్పుకుంటూ వచ్చాడండి. క్రైస్తవ సుగుణాల గురించి మాట్లాడి, ఇవి ఎవనికి లేకపోవునో, చూడండి, ఇవి ఎవనికి లేకపోవునో. 1:9 2వ పత్రిక తీశారండి అందరూ. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నగును. అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే, అందుకేనట రక్షణ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపం పెట్టుకో అంటున్నాడు పేతురు గారు. క్రైస్తవుడా, క్రైస్తవురాల, రక్షణ ఎంత గొప్పది, ఎంత గొప్పది చూడండి. ఎంత నష్టం వచ్చేది చూడండి. ఇక్కడ నష్టం చెప్పాడంటే అది ఎంత లాభమో చూడాలి మీరు. ఇక్కడ నష్టం చెప్పాడు చూడండి. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందుకు ప్రియ సోదరి సోదరులారా, రక్షణకు గొప్పతనాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కీర్తనకారుడు అంటాడు 119 9వ వచనం 11వ వచనములో, కీర్తనకారుడు 119 9 11 వచనాల్లో దేవుని వాక్యమును హృదయమందు నిలుపుకోవాలంటాడు. చూడండి 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? చదవండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. అంచేతను దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రం నాన్న నుంచి దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలుగా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు పాలమి చెట్టు వలె ఉండును. నీటి సదుపాయం ఉన్న భూమి ఎలా ఉంటుందో, నీటి సదుపాయం ఉన్న పంటలు ఎలా పండుతాయో, అలాగా వాక్య సదుపాయం ఉన్నవాళ్ళు వాక్యాన్ని ధ్యానంగా మార్చేసుకోవాలి. జీవితంలో వాక్యాన్ని ధ్యానంగా మార్చేసుకోవాలి. ధ్యానం అయిపోవాలి దేవుని వాక్యం. ఇప్పుడు మనకి ఎలాగైతే లైఫ్ అనేది ధ్యానం అయిపోతుంది మనకి. రాత్రి కళ్ళలో కూడా మన శరీరం పోషించుకోవటానికి మన ఆలోచనలన్నీ. చాలామంది నిద్రపడుతుంది అంటున్నారు, చూసారా? నిద్రపట్టిన వాళ్ళు అందరూ ఏ ఆలోచన చేస్తున్నారు? ఈ శరీరానికి కావలసిన ఆలోచనలు మునిగిపోయి నిద్ర పడతలేదు చాలామందికి. జాగ్రత్తగా చూడాలి, ధ్యానమైపోవాలి దేవుని వాక్యము. ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ధ్యానం అయిపోవాలి. నీకు కాలేజీలు చదువుతున్నారు, యూనివర్సిటీ, ఇంకా రకరకాల చదువులు చదివేవాళ్ళు మనం కొంతమంది చూస్తున్నాం, వాళ్ళు గుద్దేస్తున్నారండి, చేసేస్తున్నారండి మార్కుల్ని. 100కు 100. వీలైతే మార్కులు వేస్తే ఇంకా ఎక్కువ పడతాయండి మార్కులు. 100కు 100. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే ఐఐటి అంటున్నారు. ఐఐటి అంటే ఐఐటి వాడు చదువుతున్నప్పుడే అప్పుడు జాబులు వచ్చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుద్దానికి అప్పుడే ముందే వాడిని అగ్రిమెంట్ చేసేసుకుంటున్నాడు ఉద్యోగానికి. చదువు అనేది వాళ్ళకి ధ్యానం అయిపోయింది, చదువు అనేది వాళ్ళ లైఫ్ అయిపోయింది. అందుకే వాళ్ళు తలలు దూకోవడం కానీ, పెద్ద తలలు దూకుని సోకుగా తయారవడం కానీ ఉండదని చదివే వాళ్ళకి. చదివే పిల్లలకి, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి అందం చూసుకోరండి వాళ్ళు.
చదువు అయ్యేదాకా చదివి చూసుకోరండి వాళ్ళు. ఎందుకంటే ధ్యానం అయిపోద్ది చదువు అనేది, వాళ్ళకి భాగమైపోద్ది. అలాగే క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం అనేది నీ భాగమైపోవాలి, ధ్యానం అయిపోవాలి. నీకు దేవుని వాక్యాన్ని హృదయములు నిలుపుకోమంటున్నాడు. అపోస్తుల కార్యాలు 17:11 వచనములో, అపోస్తుల కార్యాలు 17:11 వచనములో, చదవండి. వీరు తెస్సలోనికల కంటే గొల్లై ఉన్నారండి బెరయ వాళ్ళు. బెరయ వాళ్ళు ఆసక్తితో దేన్ని అంగీకరిస్తున్నారు? వాళ్ళు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ఆసక్తితో. పౌలు గారు శీల గారు చెప్పినటువంటి సేవకులు చెప్పిన బోధ అలా ఉన్న వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నాయా లేదా వాళ్ళ బోధ? ప్రతి దినము ఏం చేస్తున్నారు? లేఖలు ఏం చేస్తున్నారట? పరిశోధన చేస్తున్నారు. ధ్యానం అయిపోవాలి, అది ధ్యానం అయిపోవాలి. దేవుని వాక్యము చెడుని విసర్జించడమే కాకుండా దేవుని వాక్యం నీకు ధ్యానం అయిపోవాలి. నీ జీవితానికి ఒక ధ్యానం. అది నిజమే. రక్షణ గొప్పతనాన్ని జ్ఞాపం పెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు అందరికీ మాదిరిగా ఉండాలని జ్ఞాపం పెట్టుకోవాలి. మత్తయి సువార్త 5:13-16 13-16 చెప్తే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఉప్పు లోకం అందరికీ అవసరమా? ఏమండి? ఉప్పు లోకానికి అందరూ అవసరేనా? వెలుగు కూడా లోకానికి అవసరేనా? యేసుప్రభువు వారు ఉప్పు అని ఎందుకు మాట్లాడాలి, వెలుగని ఎందుకు మాట్లాడాడంటే, నువ్వు మాదిరిగా ఉండాలి ఈ ప్రపంచానికి. క్రైస్తవుడు ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలని జ్ఞాపకం ఉంచుకోవాలి క్రైస్తవుడు. మనం ఎంతోమంది అవిశ్వాసంతో మాట్లాడుతుంటారు. కొంతమంది మన విశ్వాసం ఉందనుకుంటాం, కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి పడుతుంటాం. అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్న నేను విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది తొట్టుపాటు వస్తుంది మనకి. తొట్టుపాటు పడకూడదు. ఇతరుల అవిశ్వాసాన్ని బట్టి నేను మాట్లాడిన తొట్టుపడకూడదండి. ఏమో మాట్లాడుతుంది లోకం, తెలియని లోకం ఏదో మాట్లాడుతుంది. వీధంట పోతున్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు మంచోడిని చూసి కుక్క మురిగద్దు కావాలి, మంచోడిని కూడా కరిసేస్తుంది ఒక్కొక్కసారి. చాలాసార్లు మనం ఇతరుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి మనం తొట్టుపట్టు పడుతుంటాం. ఇతరుల అవిశ్వాసాన్ని బట్టి మనం విశ్వాసం విడిచిపెట్టేస్తుంటాం. క్రైస్తవుడు ఆత్మ సంబంధం ఎదగాలంటే ఇతరుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి మనం తొట్టుపట్టు పడకూడదు. తిమోతికి 2వ పత్రిక 2:11-13. ముఖ్యంగా ఇతరుల అవిశ్వాసాన్ని బట్టి మనం తొట్టుపడకూడదండి. ఎదుగుదల, ఆత్మ ఎదుగుదలకి. చదవండి తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 11-13. తిమోతికి అందరు తీసుకోవాలా సోదరులారా? తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయము చదువుతాను చూడండి 11 నుంచి. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు చేయనేరడు. జాగ్రత్తగా చూడాలి. ఇతరుల విశ్వాసాన్ని బట్టి మనం తోట్రుపడకూడదు. మన విశ్వాసం దేవుని యందు ఉంచాలి. చూడండి 13 మంది చదువుతాను. 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. చూడాలి మీరు. స్వభావమునకు చూడండి అక్కడ ఏమంటాడు? స్వభావమునకు వేరుగా. చూడండి కింద పుట్టినోడుసులు ఏమని చూడండి. పుట్టినోడుసులో మూల భాషలో ఆయన తన్ను తాను ఎరగననలేడు అని చెప్పేశాడు. అందువల్ల ఇక్కడ సోదరులు ఇతరులకు అవిశ్వాసాన్ని బట్టి మనం తొట్టుపడకూడదు. మన వెళ్ళ వేళలా ప్రార్థన యందు ఎక్కువ ఎదగాలి. మన బైబిల్ గ్రంథంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. దానియేలు లాంటి వాడు, గొప్పవాడు దానియేలు.
ప్రపంచ జ్ఞానులకి జ్ఞాని దానియేలు. జ్ఞానులకే జ్ఞానం బోధించాడు దానియేలు. చక్రవర్తికి జ్ఞానం లేకపోతే జ్ఞానం చెప్పాడు దానియేలు. ఎందుకో తెలుసా? అతను ప్రార్థనాపరుడు. దానియేలు ప్రార్థనాపరుడు. ప్రపంచ జ్ఞానులకి జ్ఞాని, అతను ప్రార్థనాపరుడు. దేవుని నమ్మిన విధానం, దేవుని వాక్యం నమ్మిన విధానంలో ఎక్కడ కూడా ఆయన దాంతోటే కాంప్రమైజ్ అవుతాడు తప్ప దానికి వ్యతిరేకంగా కాంప్రమైజ్ అయ్యేవి కాదు దానియేలు. ఆయన గురించి వింటికలను చదవండి. దానియేలు గ్రంథం 2:17-18, దానియేలు గ్రంథం 6:10, దానియేలు గ్రంథం 9:3-13 చదవండి. అంత గొప్పవాడు ఎందుకంటే అతను ప్రార్థనాపరుడు. క్రైస్తవులు ఆత్మసంబంధం ఎదగాలంటే ప్రార్థనాపరులై ఉండాలి. ప్రార్థనాపరులై ఉండాలి. ప్రార్థనాపరుడైన వాడు ఒకరికి చూపించుకోవటానికి ప్రయత్నం చేయడు. మనం ప్రార్థనాపరుడు. పౌలు గారు ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసేవాడికి మాదిరి అపోస్తలుడైన పౌలు. క్రైస్తవులు ఆత్మసంబంధం ఎదగాలంటే వాళ్ళు ప్రార్థనాపరులై ఉండాలి. దేవుని వాక్యం ధ్యానమైపోవాలి జీవితానికి, ఎదగటానికి. ఇతరులకు మాదిరిగా ఉండాలనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతరుల అవిశ్వాసాన్ని బట్టి మనం తొట్టిపడకూడదు. ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు, అవిశ్వాసంగా మాట్లాడేవాళ్ళు. అవిశ్వాసంగా మాట్లాడు చాలా మాట్లాడుతాను కనుక అవిశ్వాసాన్ని బట్టి తొట్టిపడకూడదు. చాలాసార్లు మన క్రైస్తత్వాన్ని అవిశ్వాసాన్ని బట్టి మన క్రైస్తత్వాన్ని విడిచిపెట్టేసుకుంటామండి. చాలా నష్టపోతూ ఉంటామండి ఒక్కోసారి. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అవిశ్వాసం చూసి, అవిశ్వాసులు మాట్లాడే మాటలను బట్టి మన గొప్ప మాదిరి ఎవరంటే యోబు గారు. అవిశ్వాసిగా తన భార్య ఎంత మాట్లాడినా సరే విశ్వాసిగానే మాట్లాడాడు తప్ప అవిశ్వాసంగా మాట్లాడలేదు. యోబు ఎప్పుడు అవిశ్వాసంతో మాట్లాడేది, భార్య అవిశ్వాసంతో మాట్లాడేది. ఎవరు మాట్లాడిపోయినా పర్లేదని భార్య అవిశ్వాసంతో మాట్లాడేది. చాలా అవిశ్వాసం అయిపోతాడండి భర్త. కానీ భార్య అవిశ్వాసంతో మాట్లాడింది కానీ మామూలుగా మాట్లాడలేదండి. కానీ తొట్టిపడలేదు యోబు. దేవుని అందించుకున్నాడు విశ్వాసాన్ని. ఆదిమ సంఘం, మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘము, వాళ్ళు ప్రార్థన పరులుగా జీవించారు. అందుకే యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము రోమా సామ్రాజ్యాన్ని జయించి చెడిపోయింది, దాటిపోయి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనాపరులు. ఆత్మ సంబంధం ఎదగాలంటే ప్రార్థనాపరులు అయి ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ యొక్క గొప్పతనాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టండి కాదు, హృదయంలో ఉంచుకోవాలి. ప్రతి చెడుని విడిచిపెట్టాలి. ప్రతి చెడుని విడిచిపెట్టాలి. అతను ఆధ్యాత్మికంగా విజయం పొందాలంటే ప్రతి చెడుని విడిచిపెట్టాలి. పేతురు, ఆ వాక్యం చదివేసి ముగించేస్తాను. పేతురు 2వ పత్రిక. మన ఆత్మీయంగా ఎదగటానికి ఎక్కువగా కృషి చేయాలి. దానికి పూర్ణ జాగ్రత్త అనే మాట ఉపయోగించాడు పేతురు గారు. దాన్ని పూర్ణ జాగ్రత్త అన్నాడు. ఆత్మీయంగా ఎదగటానికి ఎక్కువగా కృషి చేసేదాన్ని పూర్ణ జాగ్రత్త. పూర్ణ జాగ్రత్త అంటే నువ్వు ఏ పని చేస్తావో దాన్ని ఎక్కువగా కృషి చేసేదాన్ని పూర్ణ జాగ్రత్త. మనం ఈ ప్రపంచంలో ఇప్పుడు జాగ్రత్త అనేది ప్రపంచానికి అలవాటు అయిపోయింది. ఇంకా నానుడి ప్రతి నాలుగుకి అలవాటు అయిపోయింది జాగ్రత్త. ఉదయం బయలుదేరినప్పుడు ప్రతి ఓళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నారు. ప్రతి ఓళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారు. జాగ్రత్త అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత. జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్త. చేతులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సబ్బుతో కడగాలి ఎప్పటికప్పుడే. నువ్వు బాత్రూమ్కి వెళ్ళావా, సబ్బుతో కడగాలి. ఎక్కువగా శుభ్రం. జాగ్రత్త. జాగ్రత్త అనేది చాలా జాగ్రత్త చూడాలి. ఏంటంటే ఆత్మీయంగా ఎదగటానికి ఎక్కువగా కృషి చేసి దాన్ని పూర్ణ జాగ్రత్తని పేతురు గారు ఉపయోగిస్తాడు.
చూడండి, ఆ వచనాలు చెప్పి ముగించేస్తాను. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. హాయేతువు చేతనే, పైనుంచి చదువుకుంటూ వస్తే 4వ వచనం నుంచి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములో మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం మందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాడు. ఏటి దేవ స్వభావంలో పాలువారు చేసి ఏటట? హాయేతువు చేతనే మీ మట్టుకు మీరేం చేయాలా? పూర్ణ జాగ్రత్త గలవారై. పూర్ణ జాగ్రత్త చెప్పాను మీకు. ఆత్మ సంబంధం ఎదగాలని కృషి చేయాలి ఎక్కువ. కానీ అందువల్ల కృషి దేనికి చేస్తున్నాం? శరీరానికి, ఆత్మకి చేస్తున్నామంటే ఆత్మకి చేయాలి కృషి. ఆత్మ శుభ్రంగా ఉంటే, ఆత్మ ఎదుగుతుంటే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందండి. సోదరులారా, ఆత్మ పాడైపోయినప్పుడే శరీరం పాడైపోతుంది. ఆత్మలో చెడు అలవాట్లు ఉన్నప్పుడు శరీరం చెడు అలవాట్లకు బానిస అయిపోద్ది. ఎప్పుడైతే నీ ఆత్మలో ఉంటుందో అప్పుడు శరీరం బానిస అయిపోద్ది. అందువల్ల జాగ్రత్తగా చూడాలి. చదువుతాను. హాయేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. మీరు విశ్వాసులు, క్రైస్తవులండి, విశ్వాసులు, బిలీవర్స్ అండి. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు అసాన్నిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమందు ఏమమర్చుకోవాలట? దయను అమర్చుకోవాలి. ఇవన్నీ అమర్చుకోవాలి క్రైస్తవుడు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోయిన వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకోండి. మరీ జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిరెళ్ళరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా అండి మీకు అనుగ్రహించబట్ట కదండి, మీకు సమృద్ధిగా అనుగ్రహించబడి. దాని చేతనం క్రైస్తవులు ఎదగాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఎదటానికి క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఏమేమి చేస్తే ఎదుగుతారు ఆ విషయాలన్నీ మనం ఆలోచన చేసాం. క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదిగేవాళ్ళు. ఎప్పుడైతే ఆత్మ సంబంధం ఎదుగుతామో శరీరంగా ఎదుగుతాం. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా వర్ధిల్తుంటామో అప్పుడు శరీర సంబంధంగా వర్ధిల్తాం. మీ అందరికీ వందనాలు.